నకిలీ స్టాంపులను మరియు ధృవపత్రాలను సృష్టించడమే కాకుండా సంతకాలను ఫోర్జరీ చేస్తూ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న 6 వ్యక్తులతో కూడిన ఓ ముఠాను సిరిసిల్ల పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి మిషన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిరిపురం చంద్రమౌళి మరియు ఒక 5 మంది సభ్యులతో కూడి జిల్లాలోని ఎంఆర్ఓల పేరుతో, గ్రామ పంచాయతీ సెక్రటరీ పేరుతో మరియు సివిల్ సర్జన్లతో పాటు జిల్లాలోని ఇతర వీఐపీల పేరుతో స్టాంపులను తయారు చేసి నకిలీ ధృవపత్రాలను సృష్టిస్తూ చలామణి అవుతున్నారని, సిరిసిల్లలో చాలా రోజుల నుంచి ఏజ్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లతో పాటు చిట్ ఫండ్లో అవసరమయ్యే ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలతో కూడిన స్టాంపులను, సర్టిఫికేట్లను తయారు చేస్తూ ఓ వ్యక్తికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో ఫేక్ అని తేలడంతో రివర్స్లో ఎంక్వైరీ చేయగా వీరి భాగోతం బయటపడిందని ఎస్పీ తెలిపారు. త్వరలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుంటున్నట్లు, ప్రజలెవరూ కూడా ఇలాంటి వారి బారిన పడి మోసపోవద్దని ఎస్పీ తెలిపారు. వీరి వద్ద సర్టిఫికేట్లు పొంది లబ్ధి పొందిన వారి వివరాలను జిల్లా కలెక్టర్కు తెలిపి రికవరీ చేస్తామని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో మనం రీసెంట్గా ఒకటి ఇది ఇష్యూ ఫైండ్ అవుట్ చేశాము. కోర్టులో తప్పు ష్యూరిటీ పెట్టుకొని ఒక రిమాండ్లో బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. దానిలో మనం వెనుకపోతే మొత్తం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ఒక ఫ్రాడ్ తెలిసింది మన జిల్లాలో నడుస్తుంది. దానిలో ఒక పర్సన్ పేరు A1 అంటే చంద్రమౌళి ఇతని పేరు. ఇతను ఒక టీచర్ రిటైర్డ్ అయ్యారు. నిర్మల్ నుండి ఇతను రిటైర్ అయ్యారు టీచర్. ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో, గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో, ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో, ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు, కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి, కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి. ఏజ్ సర్టిఫికేట్ అతను ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మిలో. ఎవరైనా మైనర్ ఉంటే అతనికి మేజర్, లేకపోతే ఎవరి దగ్గర ఏజ్ సర్టిఫికేట్ లేని అతని దగ్గర అతనికి ఏజ్ సర్టిఫికేట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇతను సర్టిఫికేట్స్ ఇస్తున్నారు. ఇతని దగ్గర ఇంకా కొన్ని గవర్నమెంట్ టీచర్స్ది ఐడి కార్డ్స్ కూడా దొరికినాయి. ఆ వాళ్ళ ఐడి కార్డ్ వాడుకొని ఇతను చిట్ ఫండ్స్లో వాళ్ళ ఫేక్ సంతకం పెట్టి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు మళ్ళీ ఫేక్ స్టాంప్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ష్యూరిటీ లాగా కూడా పెడుతున్నారు. అది కూడా ఒక ఫ్రాడ్ మన ముందు వచ్చింది. ఇది కాకుండా డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అది కూడా ఇతని దగ్గర దొరికింది. కొన్ని విఐపి సంబంధించి లెటర్ ప్యాడ్స్ అండ్ వాళ్ళ స్టెమ్స్ కూడా దొరికినాయి. ఆ జాబ్ ఇవ్వడం కోసం కలెక్టర్కి రాసినాయి, అది కూడా దొరికినాయి. అది కూడా మొత్తం మనం వెరిఫై చేస్తాం వాళ్ళకి జాబ్స్ వచ్చినాయా లేదా. ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇతనికి పట్టుకొని తర్వాత ఇతను ఎట్లా చేస్తున్నారు అంటే ఇతను ఒక A2 ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషీన్ అంటే అతను ప్రకాష్ దగ్గర స్టాంప్ మషీన్ ఉంది. అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు. స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతనికి ఇస్తున్నారు. ఇప్పుడు A2 నుండి మనకి స్టాంప్ పేపర్ అండ్ స్టాంప్స్, బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి. అండ్ A1 దగ్గర మనకి చాలా స్టాంప్స్ కూడా ప్రిపేర్డ్ అయిన స్టాంప్స్ కూడా దొరికినాయి. ఇప్పుడు ఇది A3 రోల్ శివాజీ అంటే ఒక నోటరీ ఉన్నారు. ఇతను కూడా ఎఫిడవిట్ ఇస్తున్నారు. ఇతను కూడా బాధ్యత ఉంటుంది, మొత్తం వెరిఫై చేయాలి. ఇతను కూడా వెరిఫై చేయకుండా మొత్తం అక్కడ సంతకం చేస్తున్నారు, నోటరీ నోటిఫైడ్ చేస్తున్నారు. అది కూడా ఇతను ఒక పాత్ర ఉంటుంది దీనిలో. ఇది కాకుండా ఒక A4లో ఒక ఉప సర్పంచ్ ఉన్నారు చిలికా బాబు. ఇతను అనంతపల్లి చందుర్తి చెందిన ఇతను కూడా ఇతని నుండి ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్, ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకున్నారు. అది కూడా తీసుకొని వాడుకున్నారు. అది కూడా మొత్తం మనం ఫైండ్ అవుట్ చేస్తాం అది దేనికి వాడుకున్నాం, అది కూడా మనం రిమాండ్ చేస్తున్నాం. ఇది కాకుండా మనం స్టార్ట్ అయిన మొదటైన ఇది ప్రొసీజర్ మనకి ఎట్లా తెలిసిందో ఒక అడ్వకేట్ విష్ణు ఇతను ఒక వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇతని నుండి తీసుకున్నారు. దానికి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికినాయి. ష్యూరిటీ కూడా గతంలో ఇతని పైన ఏం కేసెస్ లేదు. రిటైర్ అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇతని థాట్స్ వచ్చినాయి, ఇట్లా నేను చేస్తాను అంటే మేబీ పాత టైం నుండి చేస్తున్నారు. ష్యూరిటీ సంబంధించి ఇతను పాత టైం నుండి చేస్తున్నారు. ఈ స్టాంప్ వర్క్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు. ఇతను చంద్రమౌళి అంటే చాలా టైం సీజ్ చేసాము. మనం మీకు ఫొటోస్ ఇస్తాము దానికి, ఎందుకంటే అదే మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఉన్నాయి. దానిలో పెడితే మళ్ళీ అదే వాళ్ళకి క్యూటల్ వస్తుంది తర్వాత. ఎందుకంటే మనం అంతా పని చేసిన తర్వాత కూడా దానిలో వాళ్ళకి లాస్ట్లో ఎక్యూటల్ వచ్చేస్తే అది మంచిగా ఉండదు. అందువల్ల మీకు ఫోటోస్ సెపరేట్గా మనం
ఇన్స్పెక్టర్ మీకు పంపిస్తారు ఏమేమి మనం సీజ్ చేసాం, ప్రెస్ మీట్ కాకుండా సెపరేట్గా ఫోటోస్ పంపిస్తారు. ఉంటుంది అది ఇప్పుడు అందువల్ల పోలీస్ కస్టడీలో ఇంకా వెరిఫై చేస్తాం. ఎందుకంటే జస్ట్ 24 hours రిమాండ్ చేయాలి అంటే అంత కుదరరు, మొత్తం అందరు అన్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇతనికి మళ్ళీ జైలు పంపిన తర్వాత పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఐడెంటిఫై చేస్తారు, ఇంకా ఎంతమంది అట్లా ఇతని నుండి బెనిఫిట్ తీసుకొని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 100% జైలు పంపిస్తాం. ఇప్పుడు స్టార్ట్ అయిన ఇది NDPS కేసులో ష్యూరిటీ పెట్టింది వాళ్ళ పైన కూడా ఫస్ట్ మనం యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఇప్పటివరకు చేయలేదు, అది వాళ్ళకి కూడా వెనక పోయి 1 by 1 ఎవ్రీబడి ఇన్వాల్వ్, ఎవరెవరు బెనిఫిట్ తీసుకున్నారు. ఇప్పుడు ఐదుగురు మనం A5 వరకు A1 A2 అట్లా ఏముండదు, ఎందుకంటే క్రైమ్ జరిగింది కదా, క్రైమ్ జరిగింది. సార్ ఇప్పుడు జ్యుడిషియరీ యాంగిల్లో ఏం జరిగింది సార్ జ్యుడిషియరీ వింగ్లో? అంటే దానిలో జస్ట్ ష్యూరిటీస్ గురించి ఫేక్ ష్యూరిటీస్ పెట్టడం జరిగింది. బెయిల్ అపీల్ కోసం బెయిల్ అపీల్ అది మన రిప్లైస్ వచ్చినాయి, మనకి పంచాయత్ సెక్రటరీ నుండి కూడా వచ్చింది. బెయిల్ కోసమే ఎన్ని సర్టిఫికెట్లు మనకి మన ఇప్పుడు స్టార్ట్ అయింది అదే బెయిల్ ష్యూరిటీ నుంచి, అక్కడ నుండి స్టార్ట్ అయింది. సో అదే ఒకటి ఇప్పుడు కాదు అతను 4-5 సార్లు ఒప్పుకుంటున్నారు ఇతను, అంటే చంద్రమౌళి దట్ 4-5 సార్లు హెల్ప్ చేశారు. సో అదే 1 by 1 పోలీస్ కస్టడీలో మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఇప్పటి వరకు ఒక్కటే మన దృష్టిలో ఉంటుంది, లేకపోతే మైనర్కి మేజర్ చేయాలి. కళ్యాణ లక్ష్మిలో ఇతను అంటున్నారు ఇతను చేశారు, అది కూడా మనం కలెక్టరేట్లో ఫార్వర్డ్ చేసి వెరిఫై చేయాలి. ఇప్పుడు ఇది చేయలేదు, ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. అది కూడా కళ్యాణ లక్ష్మి డబ్బులు తీసుకొని రికవరీ అది మనం కలెక్టర్ చెప్పేది నగరాన్ని రిటర్న్ చేయమని, డీడీ చేయమని చెప్తాం తప్పకుండా. వీళ్ళ ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా